తెలంగాణకు వర్ష సూచన వాతావరణ శాఖ పలు జిల్లాలకు అలర్ట్ ఆరెంజ్ జారీ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక హైదరాబాద్, మహబూబ్ నగర్, మేడ్చల్, మల్కాజ్గిరి, నాగర్ కర్నూలు, రంగారెడ్డి, సిద్దిపేట్, వికారాబాద్ జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది ఐఎండీ. హైదరాబాద్ లో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఎమర్జెన్సీ అయితే తప్ప పొరపాటున కూడా ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు పెద్ద ఎత్తున వీచాయి. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఈదురుగాలులకు చెట్లు కూరడంతో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పలు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, ఖమ్మం మినహా మిగతా అన్ని జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. తెలంగాణకు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక హైదరాబాద్, మహబూబ్ నగర్, మేడ్చల్, మల్కాజ్గిరి, నాగర్ కర్నూలు, రంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది ఐఎండీ. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ మార్నింగ్ సందీప్. తెలంగాణలో అకాల వర్షాలు మునిపించాయని చెప్పుకోవచ్చు. తెలంగాణ వ్యాప్తంగా కూడా వర్ష సూచన ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించింది. పలు జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినటువంటి తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అకాల వర్షాలతోటి కూడా పెద్ద ఎత్తున కూడా ఉరుములు మెరుపులు తోటి నిన్న వర్షం పెద్ద ఎత్తున కురుతుంది. దీంతో పలు జిల్లాల్లో భారీగా వర్షం నమోదైనట్టు తెలుస్తా ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని కూడా మరొకసారి వాతావరణ శాఖ పేర్కొంది. ఇక హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలో పెద్ద ఎత్తున కూడా ఈదురుగాలులతోటి వర్షం కురుస్తుంది. దీంతో భారీగా ఆ ప్రాంతాల్లో కొంత నష్టం జరిగినట్లు కూడా తెలుస్తా ఉంది. దీంతో పాటు మేడ్చల్, మల్కాజ్గిరి, నాగర్ కర్నూలు, రంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాలో ఒక మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు కూడా భారత వాతావరణ శాఖ పేర్కొంది. పెద్ద ఎత్తున అంటే అకాల అనుకోకుండా వచ్చినటువంటి వర్షాల నేపథ్యంలో ప్రజలంతా కొంత భయాందోళనకు గురయ్యారని చెప్పుకోవచ్చు. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా పలు జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతోటి వర్షం కురిసింది. దీంతో ప్రజలంతా కొంత భయాందోళనకు గురయ్యారు. పెద్ద ఎత్తున కూడా ఈదురుగాలులు వ్యాపించినటువంటి నేపథ్యంలో గంటకు 50 కిలోమీటర్ల మేర కూడా ఈ గాలులతోటి గాలులు వీచాయి. దీంతో అటు ఇళ్లలో ఉన్నటువంటి ప్రజలు అన్ని భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు చెట్లు కూలడం, అటు చెట్లు కూలి కూడా అన్ని రోడ్ల మీద పడినటువంటి నేపథ్యంలో ఆ రహదారుల మీద వెళ్ళేటువంటి వాహనదారులు కూడా ఇబ్బందులు పడ్డారు. గంటల తరబడి కూడా ట్రాఫిక్ జామ్ అయినట్టు తెలుస్తా ఉంది. ఇవాళ కూడా వర్షం వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తా ఉంది. కొంత నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, ఖమ్మం మినహా మిగతా అన్ని జిల్లాల్లోనూ ఒక మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ తెలిసింది. ఇప్పటికే నిన్న వచ్చినటువంటి అకాల వర్షాలతో రాష్ట్ర మొత్తం కూడా కొంత అంధకారంలో ఉంది. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ ఇంకా పునరుద్ధరణ జరగలేదు. పెద్ద ఎత్తున కూడా విద్యుత్ శాఖకు నష్టం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక్కడికక్కడ విద్యుత్ స్తంభాలు, విద్యుత్ లైన్లు తెగిపోయినటువంటి క్రమం కనిపిస్తా ఉంది. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ కాలేదు. దీంతో భారీగా కూడా విద్యుత్ శాఖకు నష్టం జరిగినట్టు కూడా అంచనా ఆ శాఖ అధికారులు వేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ వర్షాల నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా కొంత రైతాంగం కూడా నష్టపోయినట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఈ యాసంగి పంట, వరి పంట ఇప్పటికే తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో కొంత ఆ పంట ఈదురుగాళ్ళు అనుకోకుండా పడిన వర్షం పరిస్థితులలో ఒకసారిగా పంట అంతా కూడా నష్టపోయే అవకాశం ఉంది. అటు మిరప కూడా చివరి దశలో
ఉన్నటువంటి పరిస్థితులలో రైతులంతా కూడా పొలాల్లోనే కొన్ని కళ్ళాలను ఏర్పాటు చేసుకొని మిరప పంటను వేస్తున్నారు. ఇంకా పంట వేరాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో అదంతా కూడా వర్షం పాలు అయిపోయింది. ఇవాళ కూడా వర్షం ఉన్నటువంటి నేపథ్యంలో కొంత రైతులైతే ఆందోళన తెలుస్తున్నారు. పంట నష్టం జరిగే అవకాశం అయితే రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తా ఉంది. క్షేత్రస్థాయిలోకి అధికారులు వెళ్తే తప్ప ఎంత నష్టం జరిగిందనేది గుర్తించేటువంటి పరిస్థితి లేదని చెప్పుకోవచ్చు. అయితే ఎప్పుడు రావాల్సినటువంటి వర్షాలు ఇప్పుడు అంటే జూన్ జూలైలో రావాల్సినటువంటి వర్షాలు ఏప్రిల్ నెలలోనే రావడంతో కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాతావరణం ఒక్కసారిగా ఎండవేడి నుంచి చల్లగా మారిపోయినటువంటి నేపథ్యంలో ప్రజలు కొంత ఉపశమనం పొందుతున్నప్పటికీ కూడా కొన్ని అటు రైతులకైతే కొంత కొన్ని శాఖలకు కూడా ఈ అకాల వర్షాలు అంటే ముఖ్యంగా ఎటువంటి సమయంలో వృద్ధులు కావచ్చు లేకపోతే చిన్నారులు కావచ్చు ముఖ్యంగా ఎటువంటి ఆరోగ్య పరిస్థితులు ఉన్నా కూడా ఇటువంటి సిచ్యువేషన్ లో ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? హలో యాకేష్, అంటే ముఖ్యంగా ఇటువంటి సమయంలో వృద్ధులు చిన్నారులు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి సలహాలు డాక్టర్లు చెప్తా ఉన్నారు? ఎందుకంటే ఈ అకాల వర్షాలు వస్తే మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు వస్తే కొంత అనారోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. ఒక్కసారిగా ఎండలు విపరీతంగా మనం ఫిబ్రవరి చివరి వారం నుంచే కూడా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది తెలంగాణ వ్యాప్తంగా. అలాంటిది మార్చి వచ్చే వరకు కొంత ఎండలు బాగా పెరిగాయి. ఇప్పుడు ఏప్రిల్ రాగానే ఒక్కసారిగా వాతావరణం చల్లబడుతుంది. ఫస్ట్ ఏప్రిల్ 1 తారీఖు నుంచి కూడా కొంత వాతావరణంలో విభిన్నమైనటువంటి మార్పులు వస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎండలు ఎక్కువ కొట్టడం, కొన్ని ప్రాంతాల్లో చలిగా ఉండి వర్షాలు రావడం, ఇట్లా కొంత విభిన్నమైనటువంటి మార్పులు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ వాతావరణం తోటి కూడా కొంత అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఈ వృద్ధులు చిన్నపిల్లలు కొంత విషజ్వరాల బారిన పడినట్లు తెలుస్తా ఉంది. ఆసుపత్రికి కొంత క్యూ లైన్లు కూడా పెరిగాయి. ఓపీ సెక్షన్లు కూడా పెరిగినటువంటి నేపథ్యంలో ప్రజలైతే కొంత అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే అనుకోకుండా వచ్చినటువంటి వర్షాల నేపథ్యంలో కొన్ని జబ్బులు వచ్చే అవకాశం ఉంది. దీంతో కొంత తాగే నీటిని వేడి చేసుకొని తాగాలి. తినే పదార్థాలను కూడా వేడివేడిగా తినాలి. కొంత హైజానిక్ ఫుడ్ ను తీసుకుంటే మాత్రం ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. కొంత బయటికి వెళ్ళినటువంటి సమయంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలని అటు వైద్యులు కూడా సూచిస్తున్నారు. ఈ వారం రోజుల పాటు కూడా ఇంకా వర్షాలు ఉన్నటువంటి క్రమంలో కొన్ని జాగ్రత్తలు అయితే తెలంగాణ ప్రజలు తీసుకోవాలని చెప్తుంది. అది శాఖ కూడా అదే చెప్తుంది. మొత్తానికి ఇంకొక 2-3 రోజుల పాటు కూడా తెలంగాణకు వర్ష సూచన ఉంది. అటు రైతులు కానీ ప్రజలు కానీ కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలని చెప్తుంది. థ్యాంక్ యూ యాకేష్.